సార్ రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడతలేదని చెప్పి నేను చదివిన స్టేట్మెంట్ ఎక్కడ లేదు సార్, అనలే నేను అనలే. మీరు ఎక్కడ చదువుకున్నారో ఏం సార్, నేను ఇచ్చిందాన లేదు అది. రైట్, మీరు అన్నారు అని నేను చెప్పాను. ఇవాళనే చూసినా మీరు అన్నట్టుగా వచ్చింది అందులో. అది తప్పైతే చాలా కరెక్ట్. మీరు ఆలోచిస్తూనే ఉన్నారు బాధ ఇబ్బంది ఉన్నదని అని. రైట్, చిన్న మాట అధ్యక్ష. ఇది విషయం ఏంటంటే అధ్యక్ష, జానారెడ్డి గారు ఇందాక ఒక గారు చెప్పినారు, ఇది మామూలు నిర్ణయం కాదు అధ్యక్ష. ఇది సాధారణంగా జరిగేటువంటి నిర్ణయం కాదు, ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం. దీంట్లో అంచనాలు, ఎకానమిస్టులు ఒక దేశమైన ఒకటి చెప్తున్నాడు, ఇంకొక దేశమైన ఇంకోటి చెప్తున్నాడు, ఇంకో దేశమైన ఇంకోటి చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జానారెడ్డి గారు అన్నారు రాష్ట్రంలో సర్క్యులేషన్ ఉండాల్సిన మనీ 20,000 కోట్లని. వారికి ఎవరో చెప్పినది, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో సర్క్యులేషన్లో ఉండాల్సిన డబ్బు 70,000 కోట్లు. మన రాష్ట్రంలో 70,000 కోట్లు సర్క్యులేషన్లో ఉంటాయి. అందులో 86% స్విచ్ ఆఫ్ అయింది దీనివల్ల. ఇది భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు వచ్చినటువంటి అంశం అధ్యక్ష. ఒక్క మన రాష్ట్రానికి మీకు తెలంగాణకి వచ్చినటువంటి అంశం కాదు. ఎకానమిస్టులు మన అదృష్టవశాత్తు అధ్యక్ష, ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు మన క్యాడర్ అధికారే, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినారు. వారు దువ్వూరు సుబ్బారావు గారు, వారు కూడా ఆర్బీఐ అధ్యక్షులుగా పనిచేసినారు. అదృష్టంకు వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉంటారు అధ్యక్ష. వెంటనే ఇది వచ్చిన తర్వాత నేను మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని పిలుచుకొని, చీఫ్ సెక్రటరీ గారిని పిలుచుకొని మాట్లాడి, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని కలవండి అని చెప్తే కలిసింది అధ్యక్ష. వారు చెప్పినారు డెఫినెట్గా ఒక క్వార్టర్ స్లంప్ అవుతుంది ఎకానమీలో, అక్కడి నుంచి టెంపరీ ఫేజ్ ఉంటుంది, దాని తర్వాత పాజిటివ్ డైరెక్షన్లో పికప్ అవుతుందని వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వారు చెప్పినారు అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష, దేశ ఆదాయం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆదాయం మీద కూడా కొంత ఎఫెక్ట్ వస్తుంది, అన్ని రాష్ట్రాల ఆదాయం మీద కూడా ఫస్ట్ క్వార్టర్లో ఎఫెక్ట్ వస్తుంది అనేది ఆర్థిక నిపుణులందరూ చెప్తున్నమాట. ఇక్కడ సర్క్యులేషన్ ఆగిపోతే, రూపాయి మారకం అవుతుంటేనే మనకు ట్యాక్స్ వస్తుంది, అది సింపుల్ లాజిక్. అది తగ్గినప్పుడు కొద్దిగా స్లంప్ వస్తుంది. మనం అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు అచ్చంగా రూరల్ ఉన్న రాష్ట్రాల కంటే మనం కొద్దిగా బెటర్ ఉంటాం, కొద్దిగా సేఫ్ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకుండే అడ్వాంటేజ్ అధ్యక్ష, మనకు కానీ కర్ణాటక కానీ ఒక 6 నుంచి 8 లక్షలు మనకు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు అధ్యక్ష హైదరాబాద్. వాళ్ళు మనం ఈ చట్టం లేకముందు, ఇదంతా ఏం లేకముందు కూడా వాళ్ళు డెఫినెట్గా బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారు, ఇదంతా చేస్తూ ఉంటారు. ఇంకో అది అందుకే నా స్టేట్మెంట్లో మనవి చేసిన అధ్యక్ష సభ్యులకు వాళ్ళ దృష్టికి రావాలని చెప్పి, ఈరోజు అంతకుముందుది ప్లస్ ఈరోజు నోట్ల రద్దు తర్వాత కూడా అతి ఎక్కువ బ్యాంకు లావాదేవీల ద్వారా, నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న రాష్ట్రాలలో అబ్జల్యూట్ ఫిగర్ చూస్తే గుజరాత్ ఉంది. పర్ 1000 కాడికి లెక్క చూస్తే తెలంగాణ ఈజ్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. మనం ఉన్నాం దాంట్లో. కాబట్టి మనకు ఇతరులకు వచ్చినంత భారీ ఇబ్బంది రాకపోవచ్చు, కానీ కొంత ఇబ్బంది తప్పకుండా మనకు కూడా వస్తుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. జానారెడ్డి గారు పెద్దలు సూచన ఇచ్చినారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధపడాలని. 100% సిద్ధపడాల్సిందే. ఆ టైంలో నేను వారి సలహా తీసుకుంటాను, అన్ని పార్టీల సలహా కూడా తీసుకోవాల్సిందే, అందరం కలిసి కంబైన్డ్ ఎఫర్ట్ చేయాల్సిందే అధ్యక్ష. మా డిబేటు ఈ సాయంత్రం దాకా జరిగితే మా ఇద్దరిది ఈ సభ అంతా కూడా సాయంత్రం వరకు ఉండటానికి తయారుగా ఉన్నారు. అదే భోజనం అధ్యక్ష, మీరు నేను బహిర్గతంగా బాధపడుతున్నా, ఆయన అంతర్గతంగా బాధపడుతున్నాడు గౌరవం. కానీ ఈ రెండింటిని ఎక్కడో చోట కలిపి అందరి బాధలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. దీని యొక్క సారాంశం ఇది అధ్యక్ష. కానీ నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, మీకు కొంతమంది ఎకనామిస్టులు చెప్పిన సలహా తీసుకొచ్చి ఏడ చెప్తున్నారు, నాకు కొంతమంది ఎకనామిస్ట్ తీసుకు, ఈ రెండింటిని కలిపి ఏది కరెక్టో ఇద్దరం కలిసి చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అని. విషయం ఏంటిది అంటే, మీరు చెప్తున్నటువంటి 70,000 మొత్తం సర్క్యులేషన్, కానీ 20,000 సర్క్యులేషన్ నేను అనేది ఏంటంటే, జిఎస్డిపి మనకున్న జిఎస్డిపి అలాగే ఇతర రాష్ట్రానికి ఉన్న జిఎస్డిపి, ప్రతి జిఎస్డిపిలో సుమారు 4%, 5% సర్క్యులేషన్లో ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నిర్ణయించింది. వారితో అడిగి తెలుసుకోండి మళ్ళీ. అయితే మన జిఎస్టి ప్రకారం మనకిప్పుడు ఈ నోట్లు రద్దయిన తర్వాత
ఈ 20,000 సర్క్యులేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని, అందులో ఇప్పుడు మీరు 19,000 చెప్పింది కాబట్టి ఒక 1000 తక్కువ ఉందేమో అనుకుంటున్నాను నేను. నిన్న మొన్న నాకు 17,500 వచ్చింది, ఇంకా 2,000 రావాలని కొంతమంది చెప్పినారు. వాళ్ళ కరెక్ట్ చేసుకున్నాయి. సార్ ఇప్పుడు జానారెడ్డి గారు చెప్పిన దానిలో దీనిలో ఇదే సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ అంశం జనరల్గా ఈ బ్రాడ్ ఫిజికల్ పాలసీ మన దేశంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది సార్. అందువల్ల మనం దానిలో పోం. సాధారణంగా ఏం చేస్తామంటే మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మంచి చెడ్డ వారు చాలా కాలం మంత్రిగా చేసిన వారికి తెలిసే విషయం. కేంద్రంలో మనం అంకెలు చూసుకుంటాం, మనకు వచ్చి డెవల్యూషన్ చూస్తాం. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి సార్, జిఎస్డిపి కానీ అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి మనం రాష్ట్రానికి అంటాం, దేశం స్థాయిలో చూసినప్పుడు జీడిపి అంటాం సార్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ ఆఫ్ కంట్రీ. ఈ జీడిపి మన ఇండియన్ జీడిపి అసెస్మెంట్ ప్రకారం అధ్యక్ష 1,40,00,000 కోట్లు, 140 లక్షల కోట్లు మన ఇండియన్ జీడిపి. దీంట్లో తమరు చెప్పింది కరెక్ట్ ఇందాక, కాకపోతే పర్సెంటేజ్ తేడా ఉంది. ఇది నేను చెప్పిన 12% సార్, క్యాష్ పోర్షన్ వచ్చేసి 12%. మిగతా అన్ని మనకు ఉండబడేటువంటి బంగారం నిల్వలు, ఇతర నిల్వలు, మంచి చెడ్డ, మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేక రకాలు కలిసి మన పారిశ్రామిక ఉత్పత్తులు, మనకుండే అసెట్స్ కలిపి 140 లక్షల కోట్లు ఉంటుంది. దీనిలో క్యాష్ పోర్షన్ ఎంత అంటే 12%గా పరిగణిస్తారు అధ్యక్ష. 12% లెక్క తేల్చి, ఇది నా లెక్క కాదు అధ్యక్ష, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క, అధికారిక లెక్క. క్యాష్ పోర్షన్ ఆఫ్ ద జీడిపి ఈజ్ 12%. ఆ ప్రపోర్షన్లోనే మన దాదాపు సుమారు దగ్గర 6 లక్షల కోట్లు మన తెలంగాణ జీడిపి ఉంటుంది అధ్యక్ష. 5,88,000 కోట్లు ఉంటుంది. అందులో 12% తీసుకున్నప్పుడు మనకి 70,000 లెక్క అంది మనకు ఆర్బీఐ తెలిసిన లెక్క అధ్యక్ష. ఇది నేను నా ఫిగర్ కాదు సార్ అది. ఇప్పుడు 15,25,000 కోట్ల సర్క్యులేషన్లో 4.5 లక్షల సర్క్యులేషన్ ఉన్నదంటే 25% ఉంది. అట్లాగని ఈ 70,000లో కూడా మనం 25% ఇంచుమించు 20,000 ఉండాలి. ఆ 20,000లో 19,000 వచ్చింది సర్క్యులేషన్, ఇంకా 1,000 రావాలి, రప్పించడానికి ప్రయత్నం చేయండి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడండి. అధ్యక్ష అంటే ఈ కమ్యూనికేషన్లో వాళ్ళు తర్వాత మళ్ళీ మీకు చెప్తారు, మళ్ళీ నాకు చెప్తారు, మళ్ళీ ఇద్దరం సరి చేసుకుందాం, ఏం పర్వాలేదు. కానీ ముందర అవి ఎట్లయితే వాళ్ళ బాధను తీర్చడానికి సరే. ఇక ఫైనల్గా దీని యొక్క పరిణామంలో ఒక ప్రజలందరూ కూడా కింది నుంచి పైదాకా, సంపన్నుల నుంచి ఒక పేదవాడి దాకా పడుతున్నటువంటి బాధలు ఇంత అంత కాదు. వాటిని ఆ ఇబ్బందిని మనం సరిచేయటం అనేటువంటిది సరే. నాకు మీకు ఎదురవుతున్నాయి, నాకు ఎదురవుతున్నాయి. నేను రోజు బ్యాంకు పోతే నాకు కూడా ఒకనాడు 6,000 ఇచ్చిండ్రు, ఒకనాడు 24,000 ఇచ్చిండ్రు. నీకు ఇవ్వలేదా? నువ్వు తీసుకోలేదైతే నీకు అవసరం లేదు కదా, నీకు అవసరమే లేదు. నువ్వు అన్నీ వ్యవహారమే చేస్తుంటావు. అందరికి ఎవరెవరికి ఇప్పించాలనో ఇప్పించకూడదు అని. అయితే దీని బాధ ఏంటంటే, నేను హాస్పిటల్కి పోయినా, ఓ పేషెంటు టక్కున ఇబ్బంది పడుతున్నా, ఇప్పుడు 10,000 తక్కువ ఉన్నాయి అన్నాడు. నేను తెచ్చిందే ఇవాళ 4,000 ఉన్నది, 4 నోట్లే ఉన్నాయి, 4 2 8,000 ఉన్నాయని. కానీ నేను దబ్బున ఆ 4 కూడా 4,000 అనుకొని 4,000 ఉన్నాయని ఇచ్చిన. అలవాటు ప్రకారం ఇస్తే సరే 8,000 సార్ ఇవి అన్నాడు. సరే మంచిదే, ఇంకంతవరకు తీసుకోమని చెప్పిన. అంటే అంత ఇబ్బంది ఉన్నది అని చెప్పడానికి మీకు తెలియజేయటానికి ఈ ప్రయత్నం చేస్తున్నా. ఏదేమైనా ఇవాళ రైతులకు ఇత్తనాలు కొనుగోలు చేయటంలో కానీ, లేక ఎరువులు ఇవ్వటంలో కానీ కేంద్ర ప్రభుత్వం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, లేకుంటే డిసిసిబిల ద్వారా, బ్యాంకుల ద్వారా సప్లై చేస్తామన్నది అది అవుతున్నదా లేదా, అది అయ్యేటట్టుగా నన్ను చూసి వెంటనే వాటికి లోన్ ఇస్తామన్నారు. ముందర వాళ్ళకు లోన్ ఇచ్చి రైతాంగానికి ఈ సీజన్కి ఇబ్బంది జరగకుండా చూడాల్సినటువంటి అత్యవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా చేసి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించటము, కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించి రైతులకు చేయటము. ఆ విధంగా వ్యవసాయాన్ని ఆదుకోవటానికి పొయ్యి కూర్చున్న వర్షాలు, ఆ తర్వాత ఆఖరికి ఇప్పటికి 2 కార్లు పండినటువంటి ఒక పరిస్థితి వాళ్ళ మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. వాటిని వెంటనే సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని
తర్వాత సర్క్యులేషన్కు మనీ ఇంకా ఎక్కువ తెప్పించి మనీ సర్క్యులేషన్ పంపించవలసిన అవసరం ఉందని, ఆ తర్వాత ముఖ్యంగా నేను ఏ సూచన చేయలేదు అని మీరు అనుకుంటారని నాకు లేమ్యాన్గా నాకు అర్థమైనటువంటి సూచన ఒకటి చెప్తున్నా అధ్యక్ష. సెప్టెంబర్ వరకు 45% ఐడిఎస్ స్కీమ్ అనౌన్స్ చేసినటువంటిది ఏదైతే ఉన్నదో అది దాని తర్వాత నోట్లను రద్దు చేయబోతున్నాం. ఈ 45% ఎవరైనా నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అన్అకౌంటెడ్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కట్టుకోమని చెప్పి మళ్ళీ 2 నెలలు టైం ఇచ్చి ఈ లోపల రద్దు చేసేస్తే నిజంగా ట్యాక్స్ వచ్చేది గవర్నమెంట్కు. ఆ తర్వాత నల్లధనం అరికట్టిన వాళ్ళను నోట్ల రద్దు చేయాలనేటువంటి లక్ష్యానికి చేరినటువంటి వాళ్ళ ఔదుర్యమో అనిపిస్తుంది అధ్యక్ష. అంటే ఇటువంటి ప్లాన్ ఆలోచించిన రాలేదా అని. లేదు అది కాదు, లేకుంటే 30% ప్లస్ సర్ఛార్జ్ ఉన్నటువంటి ఈ ట్యాక్స్ అంతా కూడా ఎవరి దగ్గర అన్అకౌంటెడ్ మనీ ఉన్న ఆధారం లేనటువంటి యొక్క డబ్బుకు ఈ ఏడు ఆదాయంగా భావించి ఈ డబ్బు కట్టాలంటే ఇక 1,00,000 కోట్లే కదా ఇక రావాల్సింది బ్యాంకులకు. ఆ 1,00,000 కోట్లు ఇవాళ ట్యాక్స్ రూపాన వచ్చేసును, ఆ తర్వాత నోట్ల రద్దవును, అవినీతి నగదు లావాదేవీలు తగ్గించటం యొక్క ప్రయోగం జరుగును. ఈ ఇబ్బందులన్నీ ఈ 2 నెలలు 3 నెలలు అంతమంది రైతులకు అంతమంది కూలీలకు లేకుండా పోయేది కదా అధ్యక్ష. ఇటువంటి ఆలోచన మరి చేసి ఉంటే ఇది బాగుండకపోయేదా అనేది నిజంగా ఇవాళ మనం ఆలోచిస్తున్నటువంటి విషయం. ఇది అవునా కాదా ఎకనామిక్ అధ్యక్ష. ఏదేమైనా ఈ ఇబ్బందుల్ని బాధలను తప్పించడానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగానైతే ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత చేయటానికి మీరు సహకరించాలని ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా ఈ ఇక్కట్లను తప్పించటానికి అవసరమైన ఇప్పటికే పరిష్కార మార్గాలు కొన్ని ఇచ్చినాను అని చెప్పినారు. అది చేస్తే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ అది చేయకపోతే చాలా ప్రమాదంగానే భావిస్తుండ్రా లేదా, చాలా పరిస్థితి ఇబ్బందికరమనే కానీ నిజంగా అది కావాలి కాబట్టి అది అయ్యేదానికి అనుగుణంగానే మీరు లీడ్ తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిష్కారాలని అవటానికే మీరు ప్రయత్నం చేయాలి. పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కూడా సవాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల తరఫున మాట్లాడవలసిన అవసరం ఉంది. అందుకు మా అందరి సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ నేను తెలియజేస్తూ అధ్యక్ష, ఆఖరికి కనీసం నిన్న మొన్న కూడా కొంతమంది చనిపోయినారు, అంతకుముందు కూడా చాలామంది చనిపోయినారు. కనీసం మన రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళ ఒక్కరికైనా ఈ ఏటీఎంల దగ్గర నిలబడి నిన్న ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు వాళ్ళకు కండోలెన్స్ ఏదన్నా తెలిపితే బాగుంటుందని నేను సూచన చేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా నష్టపరిహారం కూడా ఇతర ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైనా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా ఇబ్బంది పడేలకు కొంత నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఏదన్నా ప్రకటించి వాళ్ళకు ఉపశమనం కలిగిస్తూ ఆ తర్వాత వాళ్ళ కండోలెన్స్ కూడా తెలిపి మన సానుభూతిని తెలుపుదామని ఈ ఇక్కట్ల కొరకు అందరూ కూడా ప్రయత్నం చేద్దామని నేను మనవి చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష,